ఈ యొక్క ఫాస్టాగ్ ఏర్పాటు చేసే ముందు హేజే లోకల్ ఎమ్మెల్యేగా వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా నాకు కూడా సంప్రదించాలి. నాకు సంప్రదించకుండా మరి ఇక్కడ వచ్చేటువంటి పోయే వాళ్ళ దగ్గర లోకల్ లీడర్ల దగ్గర కూడా అందరి దగ్గర ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫాస్టాగ్ ద్వారా డబ్బులు కట్ అవుతున్నాయి. అదేవిధంగా మిగతా నాకు ఏదైతే ఖానాపూర్ నియోజకవర్గ పరిధంతా కూడా కడెం కావచ్చు, ఖానాపూర్ కావచ్చు, దస్తూర్బాద్ కావచ్చు, అదేవిధంగా పెంబి కావచ్చు, జనరామ అండ్ ఉట్నూరు, ఇంద్రవేల్ అండ్ సిరికొండ అన్నీ కూడా కవల్ టైగర్ జోన్ పరిధిలో ఉన్నాయి. దాంతోపాటు కోరి ఏరియాతో పాటు ఎకో సెన్సిటివ్ ఏరియా కోరి ఏరియాకి ఆనుకునే 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు వాళ్ళు ఎకో సెన్సిటివ్ ఏరియాగా చెప్తున్నారు. ఆ పరిధిలో కూడా ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మరి నేను చెప్తే 100% ఆ ఏరియా అంతా కూడా టైగర్ జోన్ పరిధిలో వస్తుంది. మరి పరిధిలో వచ్చేటి ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో, టౌన్లు ఉన్నాయో ఇక్కడ అందరు కూడా హెవీ వెహికల్స్ కావచ్చు, కార్స్ కావచ్చు పూర్తి స్థాయిలో మినహాయింపు ఇవ్వాలి. ఆ డాటా కలెక్షన్ అయిన తర్వాతనే మరి యొక్క ఫాస్టాగ్ను స్టార్ట్ చేయాలి. అప్పటి వరకు చేయకూడదని నేను ఆల్రెడీ ఎఫ్డిపిటి సాంత్రం గారితో మాట్లాడడం అనేది జరిగింది. దాంతోపాటు డిఎఫ్ఓ ఆదిలాబాద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పీసీఎఫ్ గారు కూడా నేను ఫోన్ చేసినా తను ఫోన్లో అందుబాటు రాలేదు. ఈ విషయాన్ని మంత్రి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను. దాంతోపాటు మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ దృష్టి కూడా తీసుకెళ్తా. ఎందుకంటే అడవుల్ని రక్షించాలనే ఆలోచన మాకు కూడా ఉంది. బట్ ఈ ప్రాంతంలో ఉంటే వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది పెట్టడానికి హక్కు ఎవరు కూడా లేదు, అదే అటవీ శాఖకైనా మాకైనా ఇంకెవరికైనా. కాబట్టి ఇది ఇల్లీగల్గా ఏర్పాటు చేసుకునేటి ఫాస్టాగ్ కాబట్టి ఇమీడియట్లీ దీన్ని బంద్ చేయాలని నేను ఎఫ్డిపిటి గారికి కోరుకున్నా. నేను 24 గంటలు నేను టైం ఇస్తున్నా. 24 గంటలు ఈ ఫాస్టాగ్ని బంద్ చేయండి. మీరు ఏమైనా ఇనాగ్రేట్ చేయాలనుకున్నప్పుడు నన్ను కూడా పిలవండి. ఏజే ఎమ్మెల్యేగా వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా అఫీషియల్గా పిలిపించుకొని అది కూడా మీరు నా నియోజకవర్గ పరిధిలో ఉన్నట్టు అన్నీ కూడా 4 వీలర్కి సంబంధించిన వెహికల్కి సంబంధించిన డేటా కలెక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేయండి. ఎందుకంటే మేము అఫీషియల్గా ఎందుకంటే ఉండేది నేను హెడ్ క్వార్టర్ ఉట్నూరు. ఇది ఖానాపూర్ నుంచి నాకు డైలీ కలవడానికి వస్తూ పోతుంటారు. వాళ్ళు ఎక్కడ పాండాపూర్లో కట్ అవుతుంది, మళ్ళీ పొంగా ఇక్కడ మళ్ళీ ఉట్నూరులో కట్ అవుతుంది. అంటే 100 రూపాయలు వాళ్ళు చెల్లించాలి. కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి నాన్ లోకల్ వాళ్ళకు మీరు ఏమైనా తీసుకోండి. కానీ నా పరిధిలో ఉన్న నియోజకవర్గ ప్రజల దగ్గర ఎక్కడ కూడా ₹1 కూడా తీసుకోవడానికి ఆస్కారం లేదు. తప్పకుండా అటవీ శాఖ అంటే నాకు కూడా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని మీరు కూడా కాపాడాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.